హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే దేవర మూవీ బిజినెస్ ఎంత చేసింది, దీంతో నిర్మాతలు సేవ్ అయినట్లేనా? ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక RRR బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా దేవర. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత దేవర సినిమాతో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా లెవెల్లో తనను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే ఫైనల్ స్టేజిలో ఉంది. సెప్టెంబర్ 27న ఈ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. తెలుగులో మొదటి చిత్రంతోనే శ్రీదేవి కూతురు తారక్ లాంటి పాన్ ఇండియా స్టార్తో జతకట్టడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఇక డైరెక్టర్ కొరటాల శివ చివరిగా ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఆచార్య మూవీ నిలిచింది. దీంతో కొరటాల శివ ఇమేజ్కు డ్యామేజ్ కూడా గట్టిగానే అయ్యింది. వరుసగా 4 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత ఆచార్య దెబ్బ కొరటాలపై గట్టిగానే పడింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకం ఉంచారు. ఆయన చెప్పిన దేవర స్టోరీ నచ్చడంతో ఏడాది పాటు వర్క్ చేసి సెట్స్ పైకి తీసుకువెళ్లారు. ఇక కొరటాల శివ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేశారని చెప్పవచ్చు. ఆయన కెరీర్లోనే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టల్స్, సాంగ్స్, గ్లిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ కథాంశంతో దేవర మూవీ ఉండబోతోందని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 350 కోట్ల వరకు ఈ మూవీ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ఆడియో రైట్స్ని టీ సిరీస్, శాటిలైట్ రైట్స్ని స్టార్ మా సొంతం చేసుకుంది. ఈ నాన్ థియేటికల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడిలో 50% వరకు రికవరీ అయిందని తెలుస్తోంది. ఇక థియేటికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల వరకు రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్లో 27 కోట్లకి, నాన్ తెలుగు లాంగ్వేజ్లలో 70 కోట్ల వరకు వ్యాపారం అయినట్లు సమాచారం. ఇక ఓవరాల్గా చూసుకుంటే 207 కోట్ల థియేటికల్ బిజినెస్ దేవర మూవీపై జరిగింది. నాన్ థియేటికల్ ప్లస్ లెక్కలు చూసుకుంటే టేబుల్ ప్రాఫిట్తోనే దేవర నిర్మాతలు ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ఇక పాజిటివ్ స్టాక్ సొంతం చేసుకుంటే ఖచ్చితంగా సినిమా సాలిడ్ లాభాలు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అదండి దేవర మూవీ ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ లెక్కల వివరాలు. ఇక ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.